ఎవరి మానవుడు వరుస క్రమము తప్పి శివుని నందివలే కుమ్ముకును వచ్చుతున్నాడు. ప్రభువులు మన్నించాలి. ఈ జీవుడు నేను ఆపబోయినను ఆగక వచ్చుతున్నాడు ప్రభు. అవును, ఆగనంటే ఆగను. ఎందుకు ఆగాలి? అన్యాయంగా అక్రమంగా ఇంత అర్జెంట్ గా నన్ను ఎందుకు చంపేశారో నేను వెంటనే తెలుసుకోవాలి. ఏమి ఈ జీవుడు వదరున్నది? హఠాత్తుగా ఆయుష్ తీరడంతో ఆవేశపడుతున్నాడు. ఇదిగో ముసాయన, నీలా నాకు వయసు చెల్లిపోయి చచ్చిపోయా అనుకో, నాకే బాధ ఉండదు. కానీ ఇంత ఎంగేజ్ లో ప్రేమించే పిల్లతో పెళ్లి సెటప్ చేసుకుని ముచ్చటగా ముగ్గురు పిల్ల వేధములను కనాలని సరదా పడుతుంటే హఠాత్తుగా నన్ను చంపేట అన్యాయమా కాదా? జీవుడా, అది సృష్టి ధర్మము. ప్రతి జీవియు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని ఉండను. అంత మాత్రమున అవన్నీ తీరు వరకు మృత్యు ఆగదు. చిత్రగుప్త, చిట్టా చదువు. గాళియను నామధేయుడని ఈ మానవుడు తన జీవి ప్రభు, చిత్రగుప్తుల వారు రాతలపై గీతలు గీస్తున్నారు. ఏమది చిత్రగుప్త? ఏదో చిన్న తప్పిదము జరిగిపోయినది ప్రభు. చిన్న తప్పిదము కాదు ప్రభు, పెద్ద తప్పిదమే జరిగినది. ఈ మానవుని ఆయుష్ తీరక మునిపే చిత్రగుప్తుల వారి తప్పుడు లెక్కల వలన ఇతనికి కొని రాబడినాడు. అంటే మీ రాతల పొరపాటు వల్ల నా రాతనే మార్చేస్తారా? వాట్ మిస్టర్ యమ? భూమి మీద గవర్నమెంట్ ఆఫీసులోనే అనుకున్నాను, ఇక్కడ కూడా లెక్కలో తప్పులు రాతలో పొరపాట్లు జరుగుతున్నాయన్నమాట. మా మనుషుల ప్రాణం అంటే మీకు వేళకోళంగా ఉందా? వాటితో ఫుట్బాల్ ఆడుకుంటారా? ఆ పాపిని తీసుకొని మీరంతా వెలుపలకు పండు. ఆ తొంగి చూచు పాపలను కూడా వెలుపలకు పమ్మనుడు. నాకు సమాధానం చెప్పండి. మానవ, చిత్రగుప్తుని వృద్ధాప్యపు కారణమున చిన్న తప్పిదము జరిగినది. కారణం ఏమైనా కానిండు ప్రభు, చిత్రగుప్తుల వారు చేసినది మాత్రము చిన్న తప్పిదము కాదు. అది సరే లేవయ్యా, నా తప్పుల గురించి నీవెందుకు మాటికి మాట్లాడుతుంటివి? ఆ జీవుడు బాగుతున్నాడు కదా. మిస్టర్ యమ, నా లైఫ్ ఇంకా ఉండగా నన్ను ఇక్కడికి తీసుకురావడం మహాపాపం. పాపమే కాదు, ఘోరాతి ఘోరం. ఇక్కడ బ్రహ్మ, దేర్ ఇస్ విష్ణు, కహా హై శివ. మానవ, నేను వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఆవేశపడక ఆనందించబడావా? నేను చెప్పినది కొంచెం ఆలకింపు. చెప్పు. నిన్ను నీ శరీరంలోకి పంపే ఏర్పాటు నేను చేసేదను. అయితే నేను సిద్ధమే. విచిత్రగుప్త ప్రభు, ఇతన్ని వెంటనే తీసుకుని పోయి ఇతని శరీరంలో ప్రవేశపెట్టడం. థ్యాంక్ యూ సార్. ఇదిగో ముసాయినా, ఇలా బుక్ ముందేసుకుని మా మనుషుల ప్రాణాలతో ఎప్పుడైనా ఆడుకున్నావా? చాల్తీ లేచిపోద్దంతే. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనుకున్న ఈ చేతులతో ఎలా పెట్టరు బావా? బావా, ఎంత ఏడిస్తే మాత్రం చచ్చిపోయినోడు తిరిగి వస్తాడా చెప్పు. నిప్పుడుతుంది కాపీ ఏడ్చిన దొంగేడుపులు చాలు, అవతల మందుకి ఎలా అయిపోతుంది. అంతేనంటావా? తొందరగా కురిపెట్టి ఎట్టేస్తే పీడ వదిలిపోతుంది. మా బామ్మ, 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 నేను వచ్చేసానే. దాన్ని చూడు. బామ్మ, నేను చచ్చిపోలేదే. బామ్మ, బామ్మ, నన్ను చూడలే. నీ ఎదురుగా నన్ను చూడు. నన్ను చూడలే. హరి, హరి, నువ్వు కూడా ఏడుస్తావు ఎందుకురా? నేను చచ్చిపోలేదురా, చూడు, బతికే ఉన్నాను. నన్ను చూడరా. జీవుడా, నీవు ఏమి మాట్లాడినా నువ్వు వారికి వినిపించదు, నీవు వారికి కనిపించవు. ఏమైంది? నీ శరీరము దగ్ధమగుతున్నది. జీవుడా, ప్రయోజనము లేదు, కాలాతీతమైపోయినది. నా శరీరం మరి నేను. చిత్రగుప్త, ఎంత పొరపాటు చేసేదివి, ఎంత పొరపాటు చేసేదివి. జరిగినది ఏదో జరిగిపోయినది. గతం గత. మర్చిపోండి ప్రభు. ఏమి మరిచిపోవడానికి ఇది చిన్న పొరపాట? బయటికి పొక్కులతో ముక్కోడి దేవతలు ముక్కు మీద వేలు వేసుకుని పక్కున నవ్వి పరిహసించడివారు. సమవర్తినని పేరు పొందిన నన్ను అవహేళన చేసి ఉండేవారు. సమయములకు సమయస్ఫూర్తితో ఈ పరిస్థితిని చక్కపరిచితని, నా మేధాశక్తితో ఈ సమస్యను పరిష్కరించితని. లేకున్నచో మిస్టర్ యమ, ఏమిటి ఈ మానవుడు మరల తిరిగి వచ్చినాడు? ఏమి విచిత్రగుప్త,
చెప్పిన పని సరిగా చేయటం తెలియదా? ఈ జీవుని వారి శరీరంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ప్రవేశపెట్టుటకు ఆ శరీరం ఉండవల్ల కదా. ఉండగా ఏమైనది? బూడిదైనది. ఈ మానవులకు ఇంత తొందరేలా? ఆ శరీరాన్ని మరికొంతసేపు ఉంచవచ్చు కదా. చాలవయ్యా, మీరు పొరపాటు చేసి నా జీవుని తిరిగి వెనక్కి పంపిస్తారని మా వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా బాడీని భద్రంగా ఉంచడానికి వాళ్ళు ఎవరు కలగంటారా? మిస్టర్ యమధర్మరాజా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకు ఇంకా ఆయుష్ ఉంది, నాకు బతకాలనే కోరిక ఉంది, కానీ అక్కడ నా బాడీ ఖాళీ బూడిదైపోయింది. ఇప్పుడు నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు సమాధానం కావాలి, లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను. ముల్లకాల్లో హాజరు అవధిస్తాను. మీరు కూడా పొరపాటు చేస్తారని ప్రచారం చేస్తాను. దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. తొందరపడకు మానవా, తొందరపడకు. ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టుటకు ప్రయత్నించడం. ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా? అవును. అంటే నా బాడీ అంటే అంత అల్లాటప్పగుందా? భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో మీకు తెలియదు. అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు, నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టండి అంతే. చిత్రగుప్త, చూసిదివా, నీవు చేసిన పొరపాటు వలన కదా ఈ మానవుడు నాకు మొగుడైనాడు. ప్రభు మీరు ఉండండి. నా ముద్దుల మానవ, నా బంగారు మనిషి, నా ముచ్చటైన జీవ. ఇదిగో, ఏదో అల్లుడు దువ్వినట్టు దువ్వినంత మాత్రం నేను మెత్తపడిపోతాను అనుకున్నావా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టాను అంతే. అటులనే మానవ, కానీ వచ్చినది చిన్న సమస్య కాదు, చాలా చిక్కు సమస్య. యోచించుటకు మాకు కాస్త వ్యవధి కావాలను. ఈ లోపుగా నీవు కొంచెం విశ్రాంతి తీసుకుని. నేనా విశ్రాంత? ఇక్కడ ఇప్పుడా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి అంతే. ఒక్క పని చేయండి ప్రభు. ఏమది? ఇంద్రుని కౌరమించి రంభను రప్పించచ్చు, ఆమె ఆటపాటలతో కాస్త ఆదరించును కదా. లెస్స పలికితివి చిత్రగుప్త. మానవ మానవ, యమధర్మరాజుల వారు రంభను రప్పించుటకు ఏర్పాటు చేస్తున్నారు. రంభ ఎందుకు? తన ఆటపాటలతో నిన్ను మైమరపించి ఆనందింపజేయు.